టెక్నాలజీ ఎంత పెరిగినా మిషనరీస్ ఎన్నొచ్చినా హ్యాండ్మేడ్ ఐటమ్స్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంత టైం తీసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. దేశీయ వంటకాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే టేస్ట్తో హల్చల్ చేసే హ్యాండ్మేడ్ సేమియాపై స్పెషల్ స్టోరీ. ఇదే హ్యాండ్మేడ్ సేమియా. వీళ్ల చేతుల్లో నానుతున్న ఈ పిండితోనే నోరూరుంచే సేమియా తయారు చేస్తారు. ఇది లేనిదే రంజాన్ పండుగ పూర్తి కాదంటారు ముస్లిం సోదరులు. రంజాన్ టైంలా హలీం ఎంత ఫేమస్సో పండుగ రోజు వేడి వేడి షీర్ కుర్మా కూడా అంతే ఫేమస్. జనం ఎంతో ఇష్టంగా తినే షీర్ కుర్మా స్వీట్ల వాడేది ఈ హ్యాండ్మేడ్ సేమియానే. మిషనరీస్ వచ్చినా నిజాం కాలం సంది పాత బస్తీల చేతితోనే సేమియాను తయారు చేయటం జరుగుతుంది. ఇట్లా చేత్తో తయారు చేసిన సేమియాకు హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అన్ని ప్రాంతాలతో పాటు జిల్లాల్లోనూ డిమాండ్ ఉంది. హ్యాండ్ వర్క్ है, हाथ का सेमिया है ये मैदे से बनाते हैं हम लोग। इसको 1 किलो मैदा लेके पूरा नरम करते हैं, आधा घंटा पौन घंटा इसको पूरा मुलायम कर देते हैं, करके इसको सेमी बनाते हैं, हाथ से बना के फिर सुखाते हैं, सुखा के फिर छुट्टे बना के पूरा बाजार में सप्लाई करते हैं हम। पूरा हैदराबाद, सिकंदराबाद और पूरा डिस्ट्रिक्टों को जाता है हमारा माल। हमारे 4 पीढ़ी गुजर गए इससे, 50 साल के ऊपर हुआ। मैं तो 20 साल से कर रहा हूँ। ఈ సేమియా తయారీ వెనుక చాలా కష్టమే ఉంది. తయారీ కోసం ముందు రోజు రాత్రే పిండిని కాస్త ఉప్పేసి నానబెడతారు. తెల్లారినాక 3-4 కలిసి నానబెట్టిన పిండిని ముద్ద చేస్తారు. ఆ ముద్దల్ని ఇలా చేతుల్లోకి తీసుకుని సాగదీసి దారాల్లా మారుస్తూ తీగల్లా ఆరబెడతారు. ఇట్లా ఆరిన సేమియాను చుట్టలుగా చుడతారు. 1 కిలో సేమియా తయారు చేయాలంటే 2 గంటల సమయం పడుతుందంటున్నారు తయారీదారులు. ఇంటిల్లపాది కష్టపడితేనే దినం సేమియా తయారవుతది అంటున్నారు. स्पेशल सेमिया रमजान के वास्ते, शीरखुमे के वास्ते ये सिर्फ नमक का रहता और इसका रेट थोड़ा बहुत ज़्यादा रहता। ये साल थोड़ा बहुत मैदा बहुत ख़राब आया है, इसके वास्ते हम लोग को बहुत परेशानी हुई। इसको एक किलो 2 किलो बनाने 2-3 आवर्स हो जाते। इसको बहुत टाइम जाता और इसमें मेहनत बहुत लगता और इसमें सिर्फ 3 चीज मिलाते, पानी, मैदा और नमक। సేమియాలల్ల చాలా రకాలుంటాయి. నమ్కీన్ సేమియా, మోటీ సేమియా, రోస్టెడ్ సేమియా, వైట్ సేమియా, రోస్టెడ్ ప్యాకెట్ సేమియా. అయితే నమ్కీన్ సేమియా, రోస్టెడ్ సేమియానే షీర్ కుర్మా కోసం వాడతారు. అందుకే కొందరు ఈ సేమియా తయారీని వంశపారంపర్యంగా వృత్తిగా చేస్తున్నారు. రంజాన్ కి 3 నెలల ముందు నుంచే ఇదే పనిలో ఉంటామంటున్నారు. రోజుకు 25 కిలోల నుంచి 30 కిలోలు తయారు చేస్తామని చెప్తున్నారు. स्पेशल सेमिया है, शीरखुरमा बनाते हैं इसका और मिठा भी बनाते हैं और स्वीट बनाते हैं, शीरखुरमा बनाते हैं। और रमज़ान के 3 महीने करते हैं हम लोग। डेली 25 kg डालते हैं। ऐसा बारिश हुआ तो नहीं आता, हमारा पूरा नुकसान हुआ था, पूरा मैदा आटा खराब हो जाता। बाजार में 250 ऐसा जाता है, 350। कई बोलते मेहनत बहुत है इसमें, 1 kg डालने कम से कम 2 घंटे लगेगा। హ్యాండ్మేడ్ సేమియా కిలో సేమియా హోల్సేల్లో 150 రూపాయలు అమ్మితే రీటైల్ వ్యాపారుల దగ్గరకు వచ్చేసరికి డబుల్ అవుతుందంటున్నారు. రంజాన్ మాసంలా షీర్ కుర్మాలో ప్రత్యేకంగా చెప్పుకునే ఈ సేమియా వ్యాపారం పాత బస్తీల కోట్లల్ల నడుస్తది. ఏడాదికోసారి వచ్చే సేమియాను తినేటందుకు ఖర్చు ఎక్కువైనా వెనుకాడరు జనం.